సుస్వాగతం. మన భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనం ఉన్నతిని సాధించాలి అంటే మన శరీరం చాలా ప్రధానమైనటువంటి పరికరం. శరీరం తాలూకు ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. సో శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన భౌతిక జీవితంలోనూ విజయాన్ని సాధిస్తాము. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం పురోగతి సాధిస్తాం. ధ్యానం చేయాలి, ఒక గంట సేపు కదలకుండా కూర్చోవాలి అంటే మనకి శరీరం సహకరించాలి మొట్టమొదట. అందుచేత మన శరీరాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా ఫిట్గా సంసిద్ధంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. మన శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుందన్నమాట. ప్రతి కణానికి మనం ఆహారాన్ని అందించాలి, ఆక్సిజన్ అందించాలి, వేడిని అందించాలి. అందుకు ప్రతి భాగానికి మనం చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. మీరు కూర్చున్న చోటు నుంచే చేయండి. వేసినటువంటి కుర్చీలని అటు ఇటు కదిపేయకుండా చక్కగా చేద్దాం. మొట్టమొదట మన శరీరంలో ప్రధానమైన భాగం తలకి వ్యాయామం చేద్దాం. చేతిని ఇలా పిడికిలు బిగించండి. ఈ పిడికిలతో మన తలని అన్ని భాగాలు కూడా కవర్ అయ్యేటట్టుగా నెమ్మదిగా మసాజ్ చేద్దాం. అంటే ముట్టికాయలు పెట్టేవారు పిల్లలకి పూర్వం. అంటే దాంట్లో గొప్ప ఆరోగ్య రహస్యం ఉందన్నమాట. ఇలా చేయటం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు కణాలకి శక్తి అంది చక్కగా జుట్టు కూడా పెరుగుతుందన్నమాట. నా జుట్టు చూసి అనుకోవద్దు, నాకు 66 ఏళ్ళు, అందుచేత అట్లా ఉంది. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో తల తర్వాత మళ్ళా ప్రధానమైనటువంటిది మన కళ్ళు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కళ్ళకి మనం ఎక్సర్సైజ్ చేద్దాం. చేతిని ఇలా బిగించి నిటారుగా ఉంచి బొటన వేలు పైకి ఎద్దాం. థమ్స్అప్ అంటాం, విజయానికి సంకేతం. సో ఈ కంటి కండరాలకి మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇస్తాం అన్నమాట. మొట్టమొదట ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఈ చేతిని కదిలిస్తూ బొటన వేలుని గమనించాలి. తలని తిప్పకుండా కనుగుడ్లు మాత్రం తిప్పాలి. తల తిప్పకూడదు, తల స్ట్రైట్గానే ఉండాలి. కనుపాపలు తిరగాలి. అలా 3 సార్లు చేద్దాం. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి. తల స్ట్రైట్గా ఉండాలి, కనుపాపలు మాత్రము తిరుగుతూ ఉండాలి. ఒక గీత గీసినట్లుగా తల స్ట్రైట్, కనుగుడ్లు మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఇలా 3 సార్లు చేసిన తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చేస్తాం. ఇప్పుడు పైకి క్రిందకి, వీలైనంత పైకి. ఇలా పైకి చూసినప్పుడు మహావతార్ బాబాజీ దృష్టి వస్తుంది అనమాట. భూమధ్య దృష్టి అంటాం. అలా క్రిందకి పరమశివుడు అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తుంటారు కదా, ఆ స్థితి అనమాట. అప్ అండ్ డౌన్, స్లోలీ డౌన్. కనుగుడ్లు మాత్రమే తిరగాలి. తల పైకి కిందకి కదలకూడదు, తల స్ట్రైట్గా ఉండాలి. ఇలా 3 సార్లు చేసిన తర్వాత మళ్ళీ సెంటర్కి వస్తాం. ఇప్పుడు మనం మన బొటన వేలుతో పెద్ద సర్కిల్ చేస్తామన్నమాట. ఎడమ వైపు నుండి లెఫ్ట్, పైకి, కుడివైపు, క్రింది వైపు, మళ్ళా ఎడమ. అలా సవ్య దిశలో బొటన వేలుని తిప్పుతూ బొటన వేలుని గమనిస్తూ ఉండాలి స్లోగా. అలా బొటన వేలుని గమనిస్తూ ఉంటే మన కనుగుడ్లు ఒక వృత్తాకారంగా తిరుగుతాయి అన్నమాట. సో కంటి కండరాలు బాగా దృఢమవుతాయి. కంటికి ఉండేటటువంటి దోషాలు ఇట్లాంటివన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు రివర్స్. కనుగుడ్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఒక సర్కిల్ లాగా.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సెంటర్కి వచ్చి ఇప్పుడు బాగా దూరంగా చాపి చూస్తాం. ఇప్పుడు ముక్కు దగ్గర తీసుకొచ్చి బొటన వేలుని గమనిస్తూ ఉంటాం. అంటే దగ్గర దృష్టి, దూరంగా దృష్టి, అట్లా 3 టైమ్స్. ఓకే, రిలీజ్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ మనకు ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియాలు చెవులు. చేతులు ఈ విధంగా పెట్టుకొని చెవి తమ్మెలని మసాజ్ చేస్తాం అనమాట. చెవి తమ్మెల్ని మసాజ్ చేస్తాం. బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు మధ్యలో చెవి తమ్మెల్ని మసాజ్ చేస్తూ చెవి తమ్మెలి చివరి భాగాన్ని కిందకి లాగాలి. పట్టి పాలు పితుకుతారు ఆవుకి ఎలాగైతే అలా మనం క్రిందకి లాగాలి ఈ చెవి తమ్మెల్ని. అప్పుడు బుద్ధుడి చెవుల్లా తయారవుతాయి అన్నమాట, బుద్ధులు అవుతాం మనం. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది అన్నమాట. ఇది అయిన తర్వాత చూపుడు వేలుని ఇలా ఉంచి చెవి లోపల పెట్టి సవ్య దిశలోను అపసవ్య దిశలోను రొటేట్ చేస్తాం, తిప్పాలి. సవ్య దశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు మసాజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ముక్కు వాసన తెలియటానికి ప్రధానమైనది. ఈ 2 అరచేతులు ఈ విధంగా రబ్ చేసి ముక్కు దూలం ఉంటుంది కదా అలా మసాజ్ చేస్తాం ఒక 3 సార్లు. మరి బుగ్గలకి మసాజ్ చేయాలి. బుగ్గలకి క్రింద నుంచి పైకి మసాజ్ చేయాలి. ఇప్పుడు కూడా ఈ 2 వేళ్లతోటి క్రింద నుంచి పైకి. గాలిని పూరించి బూరెల్ని బుగ్గల్లా చేయాలి, బొగ్గల్ని బూరెల్లా చేయాలి. ఒక 3 సార్లు చేయండి. రైట్. మరి నాలుగుకి ఎక్సర్సైజ్ చేయాలి కదా. మరి నాలుకకి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది అన్నమాట. నాలుకలో ఉండేటటువంటి నాడులు అనేక రకాల రుచులను మనకి తెలియజేస్తుంది అనమాట. ఒక చిన్న వేప ఏమైనా నాలుక మీద పెట్టామనుకోండి, చేదుగా ఉందని వెంటనే బ్రెయిన్కి తెలుస్తుంది. అంటే అంత ఫాస్ట్గా మనకి నాలుక చెప్తుంది అనమాట. ముందుకి వెనక్కి బాగా కిందకి చాపుతాం, టర్న్ చేసి ముక్కుని పట్టుకుంటాం. నాలుకతో ముక్కు పట్టుకోగలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. కిందకి 3 సార్లు, పైకి 3 సార్లు అన్నాను. ఇప్పుడు నాలుకని అటు ఇటు ఆడిస్తాం అన్నమాట. నాలుకని వెనక్కి మడిచి పైన అంగులకి తగిలించండి ఒకసారి. ఇలా చేస్తే మనకి యోగాలో కేచరి ముద్ర అని ఒకటి ఉంటుంది అనమాట, అది చేయడం సులువు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన మెడకి ఎక్సర్సైజ్ ఇద్దాం. మెడ స్ట్రైట్గా శరీరం నుంచి ఎడమవైపు బాగా ఎడమవైపు భుజాన్ని చూసేటట్లుగా, అలాగే కుడివైపు, అలా 3 టైమ్స్ చేద్దాం. శరీరం కదలకుండా ఒక్క మెడ మాత్రమే కదలాలి. మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు
చెవి భుజానికి తగిలేటట్లు మెడని వంచుతాం. భుజాన్ని పైకి ఎత్తకూడదు. మెడను వంచి చెవి భుజానికి తగలాలి. అలా ఎడం వైపు, కుడివైపు. చెవి భుజానికి తగిలేటట్లు. ఇందాక ఇది చేసే చిన్న తేడా ఉంది, గమనించండి. ఇక్కడ మెడని వంచుతున్నాం, వంచి చెవి భుజానికి తగిలేటట్లు చేస్తున్నాం. అలా 3 టైమ్స్ చేయండి. ఓకే, ఇప్పుడు అప్ అండ్ డౌన్. మెడ పైకి, క్రిందకి. సో మెడతో ఒక బిగ్ సర్కిల్ చేస్తాం. ఎడం వైపు నుంచి పైకి, ఈ విధంగా. క్రిందకు వచ్చేటప్పుడు గడ్డము రొమ్ముకు తగులుతుంది. ఆ విధంగా సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం శరీర పైభాగానికి కొన్ని వ్యాయామాలు చేసాం. రేపటి రోజులో మరికొన్ని కొత్త వ్యాయామాలని నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.